3,22,000 కోట్లతో ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష వైసీపీ విమర్శల నేపథ్యంలో సూపర్ సిక్స్‌కు బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000, తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు కేటాయిస్తూ కుటుంబంలో 1 నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపజేస్తామన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం సొమ్ము తల్లుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. తక్షణం కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని, ఈ ఏడాదిలోనే 20 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, చేనేతలకు ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని వివరించారు. మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ప్రకటించారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ అమరావతి నిర్మాణం కోసం 6,000 కోట్లు కేటాయించారు. ప్రతి ఏటా అందించే ఉచిత సిలిండర్ల కోసం దీపం 2.0 కోసం 2,601 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు కేటాయించారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజాబాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని జయప్రద తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జయప్రద వెంటే ఉండే రాజబాబు రాజమహేంద్రవరంలోని పలువురికి పరిచయమే. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు చికిత్స పొందుతూ కన్నుమూశారు.